మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగా. చేరువచ్చిన అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభకాలను తెలియపరుస్తూ మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదేమైనా డిసెంబర్ మాసము ఒక రకమైనటువంటి వాతావరణం. నేను ప్రార్థన అయిపోయాక మా ఊరు ప్రయాణం అయ్యింది. అపరాధం ఏ విధంగా అయితే నా ఊరును వదిలిపెట్టి వెళ్ళాడు, నేను కూడా నా ఊరు వదిలిపెట్టాను. కాబట్టి ఒకసారి పోయి చూసొద్దామని నేను వదిలిపోయాను. మొత్తం చుట్టుపక్కల ఉన్న పొలాలు చక్కగా ఆడవాళ్ళు కోతలుగా వెళ్తున్నారు, కొంతమంది ఊరు దిక్కుతున్నారు, కొంతమంది ఉపనయనానికి సిద్ధపడుతున్నారు. ఏ తీరు చూసినా మనుషులే కనపడుతున్నారు. సంతోషంగా చూసినప్పుడు చాలా సంతోషం వేసింది, ఆనందం వేసింది. ఆ తర్వాత మా నాయన ఒకరు గాడి వాసనకి బుద్ధి కడుపు ఎండ వచ్చిన దేవుని కృపను బట్టి మన జీవితము ఏ విధముగా ఉండాలి అంటే యథార్థమైన జీవితము. ఆ యథార్థమైన జీవితము ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చిందమ్మా? దేవునిని నమ్మటమును బట్టి వచ్చింది. అందుకనే యేసేపు నీతిమంతుడు అనటానికి రెండు కారణాలు మనకు కనపడుతూ ఉన్నది. ఒకటి, మొట్టమొదటిగా దేవునికి లోబడ్డాడు, దేవుని మాటకు నీతి చూపాడు. రెండవది, ఆయన ఎరగకపోయినా ఆయన ఏం చేశాడు? విశ్వసించాడు, నమ్మాడు. అందుకనే ఆదికాండము మొదటి 49వ అధ్యాయంలో మనకు కనపడేటువంటి మాట కూడా ఉంటుంది. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసేపు కూడా దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడైన యేసేపు అనేటువంటి టైటిల్ను ఇవ్వడం జరిగింది. అయితే ఈ యేసేపు అసలు ఎవరు? యేసుక్రీస్తు వారి జననము, జీవిత విధానంలో మనందరం కూడా యేసేపుని కొంత సమయం తీసి పక్కన పెడుతూ ఉంటాం. కేవలం మరియమ్మ, దేవదూతలు, మరి గొర్రెల కాపరులు, జ్ఞానులు, ఇలాంటి వారి గురించే మనం మాట్లాడుకుంటాము. కానీ యేసేపును చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే అతడు నీతిమంతుడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. అతని వంశము కూడా ఏ వంశము నుండి వచ్చాడో మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదవండి, మీకు అర్థమైంది. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. ఎవరి వంశము నుండి వచ్చాడినా? అమ్మా పొద్దున్నే నోరు తెలిసి మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన కాడి నుండి మౌనంగా కూర్చుంటారు, మధ్యలో అని దొరుకుతారు. శవం ఫలానప్పుడు నుండి నాకు పెట్టలేదు, నాకు రాలేదనే మాట. కానీ అప్పుడు నోరు తెలుపుతాడు, మధ్యలో నోరు ఎరవటారు. యేసేపు కూడా యోధా వంశము నుండి వచ్చిన వాడే. యోధా వంశంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, యాకోబు తన కుమారుడు ఉన్నాడు, ఒక కుమారుడు యేసేపు. ఆ యేసేపుకి ఏమొచ్చేవి? కళలు వచ్చేవి. యేసేపుకి ఏమొచ్చేవి? కళలు. అదే వంశం కాబట్టి అదే వారసత్వము, అదే కేటగిరీ. ఈ యేసేపు కూడా కళలుగానే అలవాటు వచ్చింది. యేసేపుకి ఏ విధంగా అయితే కళలగట్టము, దేవుడు తన స్థితిని మార్చబోతూ ఉన్నాడు, తన స్థితిని ఉన్నతముగా ఉంచబోతున్నాడని
అయ్యా ఒక పన నిలబడింది, చుట్టూరు కదవ 11 పనులు నమస్కరిస్తూ ఉన్నవి. ఇలా ఏ విధంగా అయితే చెప్పేవాడో యేసేపు జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నవి. అయితే యేసేపును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, యేసు ప్రభువారి విషయంలో దేవుని దూత వచ్చి తనకు స్వప్నమందు కనపడి, కలలో కనపడి చెప్పినప్పుడు చక్కగా నమ్మటమును బట్టి, విశ్వసించటమును బట్టి మరియను విడనాడకుండా తనను దగ్గరికి తీసుకోవటమును బట్టి తన గురించి మనము ఈ దినమున ధ్యానం చేసుకోగలుగుతున్నాం. అదే మరియమ్మను కనుక విడిచిపెట్టి యోధా సమాజంలో ఉన్న పెద్దవాడి దగ్గరకు తీసుకెళ్ళి ఆ పంచాయతీలో పెడితే ఇక వారి ఇరువురు భార్య భర్తలు అయ్యేవారు కాదు. కానీ దేవుని మాటకు లోబడి ఆ స్వప్నమందు కనపడినటువంటి ఆ దర్శనమును చూసి జాగ్రత్తగా నన్ను అవమానించిన, నన్ను అవహేళన చేసిన, నన్ను సమాజము చులకనగా చూసిన మరియను మాత్రమే నేను విడిచిపెట్టను, ఆమెను దగ్గరకు తీసుకుంటాను. ఎందుకంటే సాక్షాత్తు దేవుని దూత తెలియపరిచింది కదా, అయ్యా ఈమె పరిశుద్ధాత్మ వల్ల గర్భమును పొందుకున్నదయ్యా, లోకానుసారముగా ఈమె గర్భము ధరించలేదు, పాపము వల్ల ఈమె గర్భము ధరించలేదయ్యా, యథార్థవంతురాలుగా ఉన్నది అనేటువంటి మాట మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆ మాటను నమ్మాడు. కాబట్టి దేవుడు యేసేపును నీతిమంతునిగా ఎంచడం జరిగింది. అయితే ప్రియులారా, యేసు ప్రభువారి జన్మ విషయంలో సమాజమంతా వ్యతిరేకించినా లేదా సమాజమంతా అవమానించిన దేవుని కొరకు నిందలు భరించడానికి ముందుకొచ్చిన వ్యక్తి. పూర్వకాలంలో యోధా సమాజంలో ఉండేది. పెళ్లి చూపులు చిన్నప్పుడే జరిగిపోయేవి. ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయికి ఇస్తున్నామని పెళ్లి చూపులు చిన్నప్పుడే జరిగిపోయేవి. కొద్దిపాటి యమనదశ వచ్చిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత వారి ఇరువురిని భార్యాభర్తలుగా ప్రకటించేవారు, ప్రదానం చేసేవారు. తదుపరి 1 సంవత్సరము లేదా 2 సంవత్సరములు వీరిరువురు భార్యాభర్తలు అయినప్పటికీ వీరు శరీరాలు మాత్రం ఏకము కాకూడదు, వీరు పవిత్రతను కాపాడుకోవాలి, వీరి భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతారో చూద్దామని ఆ యోగా సమాజము వారిని కొన్ని దినములు లేదా కొన్ని సంవత్సరములు అలానే ఉంచేవారు. ఒకవేళ ఈ సమయంలో ఏదైనా శరీరాలు కలిసి వారు ఏకమైతే వారిని తీసుకొచ్చి తప్పు చేశారని వారి ఇరువురిని వేరుపరిచే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలాంటి తరుణంలోనే మరి సరిగ్గా 15 సంవత్సరాలు ఉంటామేమో, లేకపోతే 16 సంవత్సరాలు ఉంటామేమో, అంత బాల్య వయసులో, అంత చిన్న వయసులో ఆమెకు పరిశుద్ధాత్మ వల్ల గర్భమును పొందుకున్నది. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్న బాల్య వివాహాన్ని ప్రోత్సహించవద్దు, 18 సంవత్సరాలు నిండిన పైబడిన వారికి మాత్రమే వివాహం చేయాలి అంటారు. ఎందుకంటే 15 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాల వయసులో ఆమె గర్భమును దాల్చిందంటే అప్పటి వరకు ఆడుకొని తిరిగినటువంటి ఆ పసిబిడ్డ, చిన్న బిడ్డ ఒకసారి తల్లిగా పోతున్నదంటే ఎలా నడుచుకోవాలో, ఎలా శరీరం పట్ల జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆమెకు తెలియవు. ఇంకా చిన్నపిల్లల విషయము, చిన్నపిల్లల చేష్టల్లోనే ఉంటారు. కాబట్టి దేవుని కృపను బట్టి ఆమెకు ఆ గర్భంలో అందించాడు దేవుడు. ఆమె ఎంత ధన్యురాలు! ఆమె ఆ బాల్య వయసు లేదా ఆ యవన వయసులో కూడా దేవుని దూత వచ్చి ఆమె కూడా ప్రత్యక్షమైందమ్మా, మరియమ్మా నీవు దేవుని వలన దయను పొందుకున్న దానివమ్మా, నీ గర్భమునందు యేసు ప్రభువు లోకరక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకాన్ని తన భుజాల మీద వేసుకుని మోయగలిగినటువంటి వ్యక్తి అమ్మా.
అని దేవుని దూత తెలియపరిచినప్పుడు ఆమె కొద్దిపాటి భయానికి గురైంది. కొద్దిపాటి ఆశ్చర్యపడిపోయింది, ఉలిక్కి పడింది. ఉలిక్కి పడిన తర్వాత కొంత సమయానికి ఆమె తేరుకొని, ఆ చిన్న వయసు కలిగినటువంటి ఆ మరియమ్మ తేరుకుని అంటున్నది కదా, నీవు చెప్పినట్లే నేను లోబడతాను, నీవు చెప్పినట్లే నేను నడుచుకుంటాను. అయ్యో, ఇంత చిన్న వయసులో వివాహము కాకముందే, భార్యాభర్తలు ఏకము కాకముందే నేను గర్భం ధరిస్తే సమాజం ఎలా చిన్న చూపు చూసింది, ఈ సమాజం ఎలా అవహేళన చేసింది. అయినా పర్వాలేదు, నా యేసు ప్రభు కొరకు నేను నిందలు మోయటానికైనా సిద్ధమే, అవమానం చెందడానికైనా సిద్ధమే, అవసరమైతే మరణించడానికైనా సిద్ధమే. ఒకవేళ రాళ్లతో కొట్టబడి నన్ను చంపివేసిన నాకు సిద్ధమే, కానీ యేసు ప్రభువాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. నా గర్భం నుండి యేసు ప్రభువాన్ని జన్మిస్తూ ఉన్నాడంటే నేను ఎంతటి పుణ్యాత్మరాలను, ఎంతటి గొప్పదాన్నో. దేవుడు నా గర్భమునే వాడుకున్నాడంటే నన్ను దేవుని దృష్టిలో ఎంత ఉన్నతంగా ఉంచాడు అని ఆ తల్లి కూడా మరణాన్ని సైతము తెగించింది. అందుకనే స్త్రీలందరిలో కంటే నీవు, అందరికంటే నీవు ధన్యురాలైంది. దిగునికరమైనటువంటి తల్లిగా ఆమె పేరు నేటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ప్రపంచవ్యాప్తముగా యేసు ప్రభువాని తర్వాత అధికముగా ఆమెను గౌరవిస్తూ ఉన్నారు. ఇంకా నేటికి అంతటి ధన్యతను దేవుడు ఆమె ఎడల అనుగ్రహించాడు. అదే కేటగిరీలో, అదే స్థితిలో, అదే స్థాయిలో యేసేపు కూడా తన జీవితంలో పాపము చేయకపోయినా దేవుని దూత ప్రత్యక్షమై తనకు కలలో చెప్పిన ఆ విధానమును బట్టి అతను కూడా ప్రాణానికి తెగించి యేసు ప్రభు కోసం అవసరమైతే నేను అవమానములు పడతా, యేసు ప్రభు కోసం అవసరమైతే నేను నిందల పడతా, ఒకవేళ బయట సమాజంలో వారు బయటకు పిలిచి నన్ను రోడ్డు మీద పెట్టి రాళ్లతో కొట్టినా ఆ నిందలనైనా నేను భరిస్తాను, కానీ మరియును మాత్రం నేను విడిచిపెట్టను, విడనాడను, దగ్గరకు తీసుకుంటా. పరిశుద్ధాత్మ వల్ల కలిగింది కదా, నేను విశ్వసిస్తున్నాను కదా, నేను నమ్ముతున్నాను కదని చక్కగా మరియును దగ్గరకు తీసుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వ్యక్తిగా మనం కనబడుతున్నది. అందుకనే ఈ 24 వచనంలో ఉంటుంది కదా, యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసును పేరు పెట్టెను. వడ్లవాని కుమారుడు కదా, పరిశుద్ధాత్మ వలన పొందుకున్న కుమారుడు కదా, లోకానుసారంగా యేసు ప్రభువానికి కూడా ఒక తండ్రి ఉండాలి కదా. వాస్తవానికి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి శిశువు పుట్టినప్పటికీ లోకంలో పెంచడానికి ఒక తండ్రి ఉండాలి కదా. నా కుమారుడు కాకపోతే నేను ఎందుకు పెంచుతానయ్యా అని అనేవారు నేటి సమాజంలో ఎంతోమంది చూస్తూ ఉంటారు. భార్యాభర్తలుగా ప్రమాణం చేసి భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఉంటూ కూడా కొన్నిసార్లు అనాచితమైనటువంటి ఆలోచనల వల్ల కొంతమంది పురుషులు నేను సమాజంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. కుమారుడు కాదు, భార్యను అనుమానిస్తూ ఉండేటువంటి వారు నేను ఈ సమాజంలో అనేక మంది ఉన్నా. ఇతర రక్తం ద్వారా పుట్టినవాడు కాదు, నేను ఎందుకు పోషించాలి, నేను ఎందుకు పెంచాలి అని కొంతమంది చంపేసిన వారు కూడా ఉన్నారు. కానీ యేసేపు మాత్రము దేవుని మాటకు విధేయత చూపి చక్కగా దేవుని మాటకు లోబడి యేసేపును పెంచడానికి, యేసు ప్రభువాన్ని పెంచడానికి, యేసు ప్రభువాన్ని నా కుమారునిగా స్వీకరించడానికి
ఆయన ముందుకు వచ్చి చక్కగా యేసు ప్రభువానికి పనిని ఇప్పించడం, ఆయన పెంచడము. యేసేపు ఏ విధంగా పని పాటలు చేయించు ఉన్నాడు, ఆ వడ్రంగి పని అక్కడ కూర్చోబెట్టుకుని పని పాటలు నేర్పించడము చేసి తను కొంత వయస్సు వచ్చేసరికి తన పరిచర్యను తాను ప్రారంభించుకున్నాడు. యేసు ప్రభువారి వల్ల, కుమారుని వల్ల తల్లికి తండ్రికి నేటికి కూడా గొప్ప పేరు నేటి సమాజంలో నీవు నేను మన తల్లిదండ్రులకు పేరును తెచ్చే బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామా? మన తల్లిదండ్రులు నీతికి నిలబడి, న్యాయంకు నిలబడి చక్కగా మనల్ని గౌరవప్రదంగా పెంచుతూ ఉంటే మన తల్లిదండ్రులకు అవమానం తెచ్చే విధంగా మన జీవితము కొనసాగిస్తూ ఉన్నాం. అందుకని యేసేపు అనగా ఫలించేది. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక కుటుంబంలో కుమారునిగాను కుమార్తెగాను జన్మనిపించాడు. ఆ కుటుంబంలో చక్కగా మనం ఎదుగుతూ ఉన్నాం, పెరుగుతూ ఉన్నాం. అని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? లేక తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? ఒకవేళ తల్లిదండ్రులకు భారముగా ఉండగలుగుతూ ఉన్నామా? ఉదయకాల వేళలో మనం ఎలాంటి జీవితమును కొనసాగిస్తూ తల్లిదండ్రులకు పేరు తెచ్చేవారుగా ఉన్నామా? అవమానం తెచ్చేవారుగా ఉన్నామా? ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టు హేరోదు మరణం వరకు అక్కడే ఉండి ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. ఇక్కడ యేసేపుకు యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మరొక స్వప్నం వచ్చిందయ్యా, తల్లిని కుమారుణ్ణి చంపాలనుకుంటున్నాడయ్యా, ఈ సామ్రాజ్యాన్ని లేదా ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు నీవు కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా వారి నిగుని తీసుకుని నువ్వు ఐగుప్తునకు వెళ్ళిపోయా. ఆ చలిలో, ఆ ఎడారి ప్రాంతంలో, ఆ కొండలు రాళ్ళు కలిగినటువంటి ప్రాంతంలో నాకు పుట్టిన కుమారుడు కాదు కదా, ఈమె చూస్తే సమాజము అవమానించే విధమైనటువంటి పని చేసింది కదా అని వారిని విడిచిపెట్టకుండా దేవుని మాటకు లోబడి, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వారి ఇరువురిని జాగ్రత్తగా తీసుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. తల్లిదండ్రులైన వారు కూడా బిడ్డల ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ తల్లిదండ్రులు నిన్ను, నీ బిడ్డలు నిన్ను, నా తల్లిదండ్రులు నీతిమంతులు మంచిగా పెంచారు నన్ను, నేను ఈ దినమున ఈ స్థితిలో ఉన్నానంటే కారణము నా తల్లిదండ్రులు పడిన కష్టము నన్ను ఈ స్థితిలో ఉంచినవి అని చెప్పే విధముగా తల్లిదండ్రులైన వారు ఉండగలగాలి. బిడ్డల ఎడల శ్రద్ధ తీసుకోవాలి. బిడ్డలు జాగ్రత్తగా వయసు పెరుగుతున్న కొద్దీ వారి ఆలోచనలు మనము గమనిస్తూ ఉండాలి, వారి మాట తీరును మనం గమనిస్తూ ఉండాలి, వారి తలంపులను కూడా మనం గమనిస్తూ ఉండాలి. దినదినము పెరిగే కొద్దే, టెక్నాలజీ పెరిగే కొద్దే, సహవాసాలు స్నేహాలు పెరిగే కొద్దే ఒక్క మనిషికి ఆలోచించేవాడు. పూర్వం కుటుంబంలో యజమాని ఒక్కడు ఆలోచించి ఈరోజు ఈ పని చేద్దామమ్మా, ఈ పనికి వెళ్దాము అని చెప్పేవాడు. ఇప్పుడు
భార్య ఒక పనికి, భర్త మరొక పనికి, బిడ్డలు మరొక పని పాటలు. ఒక్కొక్క మనిషి ఆలోచన ఒక్కొక్క విధానముగా ఉండటం బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నారు. యజమాని మాటకు కూడా లోబడని తనముగా నేటి కుటుంబాలు నడుస్తూ ఉండడం బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నవి, చెల్లాచెదురైపోతూ ఉన్నవి, దూరమైపోతూ ఉన్నవి. భార్యాభర్తల మధ్య అగాధము పెరిగిపోతూ ఉన్నది. నేటి సమాజము ఆ విధముగా అవ్వటానికి ప్రాముఖ్యముగా ఒకరింటే ఒకరికి నమ్మకము లేకపోవటము, ఒకరి మీద ఒకరికి అనుమానములు కలిగిపోవటము. అందుకనే అగాధమనేటువంటిది లేదా సాధారణ అనేటువంటి వాడు భార్యాభర్తల మధ్యకు వచ్చి కుటుంబంలో కలహాలను రేపుతూ ఉన్నాడు. అని దేవుడిని విశ్వసించారు, దేవుడిని నమ్మారు. యేసేపు మరియమ్మల కుటుంబంలో మరొకరిని రానివ్వలేదు. యేసేపు కూడా దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆ కలను స్వప్నమును నమ్మాడు, దేవుని మాటకు లోపడ్డాడు. మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించబోతూ ఉన్నావమ్మా, నీ గర్భము నుండి లోకరక్షకుడు పొందుతూ ఉన్నాడంటే భయపడకుండా ఆమె కూడా లోపడింది, దేవుని మాటకు విధేయత చూపింది. వారిని విధేయత చూపడం బట్టి వారిని నేటికి కూడా మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కారణము దేవుని సన్నిధానంలో విధేయత చూపారు, దేవునికి లోబడ్డారు, దేవుని అడుగుచాలలో వారు నడుచుకున్నారు. కాబట్టి వారిని ఉత్తమమైన తల్లిగా తండ్రిగా నేటికి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు నేను కూడా తల్లిదండ్రుల పాత్రను పోషిస్తున్న మనము కూడా మన బిడ్డలుగా కనీస జాగ్రత్తను కలిగి ఉంటారు. పిల్లలు కూడా నేటి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను అసలు లెక్క చేయడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోపడాలి, వారు చెప్పింది వినాలి. అప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపకుండా మనకి రెక్లెస్గా మనం ఉంటామో మన జీవితము తల్లిదండ్రుల మాట వినని బిడ్డలు జారిపాలు అయిపోతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడిగా దేవుని మాటకు లోబడిన యేసేపు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని మాటకు లోబడినటువంటి తల్లి అయిన మరియమ్మ ధన్యురాలుగా బైబిల్ గ్రంథంలో చేర్చబడి దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము వంశము నుండి వచ్చినటువంటి వంశావళిలో నీతివంతమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించారు. ఆ నీతివంతమైన ప్రవర్తన ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకొని మనము కూడా ఇప్పటి వరకు ఇష్టానుసారం ఉన్నామేమో, దేవునికి లోపడలేదేమో, అవిధేయులుగా ఉన్నామేమో. ఇకనైనా లోపడదాం, నీతివంతమైన జీవితాన్ని మనం కూడా జీవిద్దాం. అలాంటి నీతిని కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దినము పలహారం తీసుకొచ్చిన